లిక్కర్ కేసులో తప్పుడు వాంగ్మూలానికి ఏపీ సిట్ అధికారుల బెదిరింపులు. చంద్రగిరికి చెందిన వెంకటేష్ నాయుడు ఆయన భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు. కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పిఎస్ కు తరలి. పోలీసుల వేధింపులకు బలైన నారాయణ రెడ్డి కుటుంబాన్ని ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ. అధైర్యపడద్దని వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను మర్చిపోయింది. అబద్దాల్లో ఉత్తమ్, రేవంత్ ను మించిపోయారని హరీష్ విమర్శ. ఆర్థిక మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నాకు సంబంధం లేదు, కేవలం బిల్లులు మాత్రమే చెల్లించామన్న ఈటెల రాజేందర్. రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్. తమిళనాడులో 6 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు. ఉగ్రవాదంపై పోర్లో వెనక్కి తగ్గేది లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరన్న మోదీ. హైదరాబాద్ లో నాలాల ఆక్రమణలపై హైడ్రా స్పెషల్ డ్రైవ్. వచ్చే 4 నెలలు నాలాలపైనే దృష్టి పెడతామన్న రంగనాథ్. మంత్రి లోకేష్ అంబేద్కర్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. 10వ తరగతి ఫలితాల్లో అవకతవకలపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతల ఫైర్. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో సమస్యలు పేరుకుపోయాయి. అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నేతల విమర్శ. విజయవాడ శాతవాహన కాలేజ్ వద్ద విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళన. కనీస సమాచారం ఇవ్వకుండా కూల్చేస్తున్నారని ఆగ్రహం. మంచిర్యాల జిల్లా సుద్దాల గ్రామంలో విద్యాశాఖ బడిబాట కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రచారం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ల మధ్య ఘర్షణ. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికుల తరలింపుపై వాగ్వివాదం. మన్యం జిల్లా సాలూరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన రాజన్న దొర. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడి. రంగారెడ్డి జిల్లా తాండూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్. తనిఖీల్లో పట్టుకున్న గంజాయిని తీసుకువెళ్తూ ఉండగా స్వాధీనం. తూర్పుగోదావరి జిల్లా కృష్ణంపాలెంలో రహదారిపై రోడ్డు ప్రమాదం. వేగంగా వచ్చిన కారు ఢీకొని 2 ఆవులు మృతి. ఆగస్టు 3న ఒకే విడతలో నీట్ పీజీ పరీక్షలు. నేషనల్ ఎగ్జామ్ బోర్డు ప్రతిపాదనకు సుప్రీం అనుమతి. ఎట్టకేలకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు అధికారిక నివాసం కేటాయింపు. ఢిల్లీలో రాజ్ నివాస్ మార్గంలో బంగ్లాను కేటాయించిన కేంద్రం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మరోసారి చుక్కెదురు. హార్వర్డ్ వర్సిటీకి విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలను నిలిపివేసిన ఫెడరల్ కోర్టు. జపాన్ ఐస్పేస్ మూన్ మిషన్ ప్రయోగం విఫలం. ల్యాండర్ తో తెగిపోయిన సంబంధాలు. ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే పేలిపోయిన మిషన్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 736, నిఫ్టీ 250 పాయింట్ల బెనిఫిట్. లక్షకు చేరువలో 10 గ్రాముల బంగారం. 99,600 పలుకుతున్న 24 క్యారెట్ల గోల్డ్.